The danger. హలో గైస్, హలో హలో, గైస్, నమస్తే. ఎల్లారా వనక్కం. వణక్కం. మ్యాన్ ఈటర్, హెచ్ మ్యాన్, నమస్కారం. తలగొండ అలాగా ఉండలే వేడ వెల్కమ్ టు టుడేస్ వీడియో పోస్ట్ మార్టం. బేసిక్స్ బేసిక్స్ ఎన్నిసార్లు చెప్పాలి? Most- వీడియో ఈస్ పవర్డ్ బై అండ్ కో వీడియో పవర్డ్ బై బై స్పాన్సర్డ్ అండ్ పవర్డ్ బై దేశీ దినేష్. ఎన్ఆర్ఐ దినేష్ వైజాగ్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టార్ట్ చేయబే. వేసుకో. సౌండ్ రావట్లేదు ఏంటి? బ్రో కెమెరా ఉంటుంది బ్రో. ఓకే 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 ఓకే. కూల్ రాకీ కూల్ రాకీ, కూల్ కూల్ రాకీ, కూల్. బిగినర్స్ మిస్టేక్స్. ఇక మొదలెడదామా? అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురువు గారు అని చెప్పిన బాగానే 90 mm. పెద్ద పెద్ద రాడ్. అంతే. ఆయన కమల్ హాసన్ ఫేర్ అన్నప్పుడే అర్థం ఆయన చేసుకోవచ్చు. షార్ట్లు ఇట్టా ఇట్టా చూపించినప్పుడు అర్థమైపోయింది. ఆయన ట్రైలర్ కరెక్ట్ గానే కట్ చేశారు. మనమే అండర్ ప్లే అనుకున్నాం. ఎల్సీ అనుకున్నాం అండి, అండర్ ప్లే ఏమనుకున్నాం, ఎల్సీ లియోకే అనుకున్నాం. లియోకే బాగా పెట్టాడు అనుకున్నాం. ఓ అమ్మ, ట్రైలర్ చూసుకుని అర్థమైపోయినారు మనకి. డైరెక్టర్ టు అంటే అది నా తప్పే రాకి. వద్దొద్దు, తప్పు లేదు, మందే తప్పు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పు. ఎల్సీ ప్రతి ఇండస్ట్రీలో స్టార్ క్యాస్ట్ తీసుకొచ్చి పెడితే మినిమం మా లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు మన వాళ్ళు. మందిలో అందులో అసలు మెయిన్ మెయిన్ విలన్ ఎవడు? కన్ఫ్యూజన్ అవుతుంటే లాస్ట్ లో పడుతుంది రైట్ అంటే డైరెక్టర్ ముఖేష్ కనకరాజు. ఒకే మాట, వెనకాల నా పోస్టర్ చూడండి. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్. అంతే. ఇంకా సినిమా పడుకుంటుందనే టైంలో వస్తాడు అమీర్ ఖాన్ సార్, పూర్తిగా పడుకోని పెడతాడు. ఆడి ఎందుకు వస్తాడు కుక్కలు పట్టుకొని? అది ఇంకా అర్థం కాలేదు నాకు అసలు. లోకేష్ రోలెక్స్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఫస్ట్ ఇయర్ రివీల్ అయిపోవడంతో గెటప్ ఆ సీన్ impact రాలే. క్యారెక్టర్ గెటప్ సీన్ జబర్దస్తే బాగుంటుంది. భలే వస్తాడు ఎంట్రీ. దీనికన్నా అదే బాగా ఏమైనా కానీ అసలు చాలా బాగా ఎడిట్ చేశారు. సినిమా మొత్తంలో సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందంటే ఇది ఒకటే. అందరు టైటిల్ కార్డ్ కి ఓ నచ్చారు. బేసిక్ గా లోకేష్ కనకరాజు టైటిల్ కార్డ్ డిజైన్ చేయడంలో లియోకి, ఏమైనా విక్రమ్ కి లియోతోనే స్టార్ట్ అయింది బ్రో. కానీ మాస్టర్ది కూడా బాగుంటది యాక్చువల్ గా. మాస్టర్ ఇంట్రోకి సౌండ్ అసలు దీంట్లో కూలీలో అసలు టైటిల్ కార్డ్ ఎందుకు వేసాడు తెలియదు. ఆ సప్ అనేది తీసేస్తాడు. లేదు, నీకోసం పడతారా, వాళ్ళు తీసుకో. పెట్టినప్పుడు బొక్కాడ అది మినిమం టైటిల్ కార్డ్ పడినప్పుడు మాకు ఉండాలి. నెక్స్ట్ చెప్దాం ప్రతి డైరెక్టర్ కి, మాకు ఫోటో తీసుకునేది మా డిమాండ్, స్నాప్ తీసుకోవాలి. సో టైటిల్ పడగానే ఒక 5 seconds పాస్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్దాం. Our numbers were hurt. I hope this film does really well, and there is a Coolie 2 which happens also. So I hope this film is loved by everybody. So yeah, it's been a great experience. So I hope. కూలియే మా వల్ల అవ్వలేదన్నా. కూనీ చేశారా? వద్దురా. కూలీ టు స్టోరీ ఏంటి అనుకుంటున్నావు? రజనీకాంత్ కుర్చీలో కూర్చోబెడతారు, తర్వాత ఉపేంద్ర ఫాలోడ్ బై అందరు. ఇంకా రజనీకాంత్ కన్నా ముందు కాకర్ పక్కన కూర్చోబెట్టాలి. కూర్చోబెడతారులే కుర్చీలో. ఎంట్రీ బీజియం చిన్నపిల్లడు వచ్చినట్టు వస్తాడు. நாங்க இந்த 2 மாசம் ஃபாலோ பண்ணி கண்டுபிடிச்சது, இந்த ஆளு இந்த அம்மா பயங்கரமா லவ் பண்றான். ஆனா இந்த அம்மா இந்த ஆளு தான் ரொம்ப லவ் பண்ணுது. இவன் வாங்கி கொடுத்த கிஃப்ட் எல்லாம் இவன் வாங்கி கொடுத்த மாதிரி கொடுத்து கரெக்ட் பண்ணிட்டான். இப்ப இவங்க 2 பேரும் தான் லவ் பண்றாங்க.
ఇది అంతే బ్రో, సేమ్ జైలర్ 2 యాక్చువల్ గా సునీల్ తమన్నా డైరెక్టర్. సిమిలర్ ఉంది బ్రో స్టోరీ లైన్ కూడా. ఇక్కడ ఇక్కడ రెండు రెండు ఏమంటారు క్యామియోస్, అక్కడ జైలర్ లో 2 క్యామియోస్. ఎలా ఉందిరా? అని ఏంటంటే రజనీకాంత్ ఉపేంద్ర దగ్గరకు వస్తాడు విజిల్ వేయడానికి. సో విజిల్ వేస్తే కానీ ఉపేంద్ర బయటికి రాడు. స్టార్టింగ్ లో మనకి ఎంట్రీ షాట్ చాలే. కాదు కాదు, దానికి దానికి కారణం ఏంటి నెక్స్ట్ స్క్రీన్ లో చూద్దాం. మీకు అది చేయాలంటే దేవరా కథ చూడాలి. డెవలప్ 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 ఈడు ఆడుంటాడు కదా, ఇలా మూతి పక్కకు పెట్టుకుని పాడుతాడు. ఆడు అనిరుద్ధ్ గడి అది పెట్టి నీ ట్రైనింగ్ కదరా ఇదంతా అని అడుగుతున్నాడు అందరు. హైసెన్బర్గ్ వస్తాడు. టెస్ట్ అది నీది సావరా. ఆఫ్టర్ 30 years వెయిటింగ్ ఫర్ దిస్ రూమ్ సీన్ కాదు, వాట్ ఉపేంద్ర did this 30 years inside the room. అంటే ఫిగర్ తర్వాత బయటికి వచ్చాక రియాక్షన్ కళ్ళు అన్నాడు. ఫిగర్ ఎట్లా బ్యాక్ డోర్ నుంచి పంపించేద్దా అంటావా దేవా మెన్షన్ లో? అండర్ గ్రౌండ్ తవ్వినట్టున్నారు బ్రో స్వరంగం. ఇంకో ప్రిజన్ బ్రేక్ రెడీ చేయాలి మనం. ఆ మ్యాక్షన్ ఎందుకు కట్టారు తెలీదు. మంత్ బిగిన్స్ అంట, బిగిన్స్ కాదు. యాక్చువల్ థియేటర్ కి వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళాము. మంత్ అయిపోయింది పనుకొని పెట్టాడు. నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే చెప్పాను. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది, తనే చెప్పింది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయింది? పోయింది నేను చెప్పానండి. చెప్తూనే అన్నాడు స్టాండ్ అలోన్ LCA కాదండి. ఎవరు వినరే. మీరు మనోడికి అంత చూపించాలంటే చూపించుంటాడుగా. ఒక నిమిషం ధ్యానంలోకి వెళ్ళానండి. పర్ఫార్మెన్స్ రీకాల్ చేసుకోండి. చప్పట్లు చిటికలే మేనేటర్ వాళ్ళ స్టెప్లు వేస్తాడు. మీకు ఒకరోజు సపరేట్ గా స్క్రీనింగ్ వేపిస్తాం ఒకరోజు. కొడకల్లారా ఒక్కడు ఫోన్ తీయడం లేదు, ముగించేశారా లేదా? మోసం చేసిన 2 టీజర్లు బ్రో, ఒకటి స్పైడర్, 2 కూలీ. స్పైడర్ టీజర్ షాట్లు ప్రమోషన్ వీడియో అంటారు కదా, జస్ట్ ఫర్ ప్రమోషన్ వీడియో చేశారు. మనం పిక్చర్లు అయిపోయి ఏమో ఎక్స్పెక్ట్ చేసుకుపోయినా. స్పైడర్ మూవీలో కూడా స్పైడర్ పైకి ఎట్టా ఎక్కుతానే నేను ఎక్స్పెక్ట్ చేసింది గోల్డ్ స్మగ్లింగ్, వాచ్. అమ్మో పెద్దగా ఏమన్నట్టుదేమో అనుకుంది. చాలా మన వాళ్ళు అయితే టైం ట్రావెల్ చాలా గుండె కోసిచ్చింది అసలు. నాకు మామూలుగా బ్రో, మనకి తెలియదు. అదంతా కాదు బ్రో, అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు బ్రో కూలీకి? ரொம்ப நல்லா இருக்கு బ్రో. సార్లు కొట్టిన చావని పావురా నువ్వు. కూలీ రివ్యూ ఇన్ నట్షెల్ బ్రో. అసలుడే గాని మహానుభావుడు. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావా, బ్లడ్ లో ఉంది. ఎలా మారుతుంది? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదిక రస్యం
చాణక్యం అమాయకం ఇరికించాం. అమ్మాయికి మిరికిచ్చాం. చెప్పాలంటే శోభిన్ హీరోను రతికని రచిత రామచంద్రన్ హీరోయిన్ ని అంటున్నారు. వీళ్ళందరూ క్యామియోలు అట. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వీళ్ళందరూ క్యామియోలు. ఉప్పి బాయ్ కూలీతో దొరికిపోయాడు. ఓజీతో సుజిత్ దొరికిపోతాడు. సుజిత్, స్పిరిట్ తో వంగ, SSMB 29 తో రాజమౌళి ఇలా లిస్ట్ పెట్టారు. అఖండ 2 తో బోయపాటి ఇలా అందరూ దొరికిపోండి అని మేము వేసారు ఒకటి ట్విట్టర్ లో. 26 తో అట్లీ మన రాష్ట్రంలో లిస్ట్ పెద్ద లిస్ట్ రాసుకోవచ్చు. నిద్రపోతున్నాను అనుకుంటా. ముందు జరగబోయేదానికి ఆలోచించాను. అన్న ఫేవరెట్ మ్యూజిక్ పెట్టు, ఓకి బీజిఎం. చాలు ఫ్రెండ్స్, మావాడు ఫీల్ అవుతాడు. సూపర్ స్టార్ ఇంట్రోకి ఎలా పడాలి ఒక BGM, ప్రీ క్లైమాక్స్ నాశనం. సూపర్ స్టార్ కి ఇలాంటి బీజేమే కదా ఉండాలి. ఏం పూజ చేస్తున్నాడు వీడు పోయి. దట్స్ ఇట్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సారీ, అలా కలుసుకుందాం. మావాడికి ఇంట్రెస్ట్ రావట్లేదు పాపం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. కింద కింద హెచ్ఎంఎన్ గంట కొట్టడానికి వెంకీకి లైక్ చేయండి. మానిటర్ కమెంట్ పెట్టండి.